10 వచనాల వరకు యోనా గ్రంథం మొదటి అధ్యాయం 8, 9, 10 తర్వాత కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నాతో కూడా మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసిండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. 12వ వచనం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి చేర్చుటకు తెడ్డను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. మనం ఇంతవరకు మొదటగా యోనా యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనం చూసాం. యోనాకి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను చూసాం. యోనా దానికి వ్యతిరేకంగా ప్రయాణమై వెళ్తున్నట్లుగా మనం చూసాం. తర్వాత మనము అతడు పారిపోతూ ఉంటగా దేవుడు ఆ ఓడ మీదకి ఏమి రప్పించాడో చూసాం. పోయిన వారము ఏ విధంగా నావికుల యొక్క యజమానుడు వారు దేవునికి భయపడి యోనాను లేపి ఏమేమి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడో అనే దాంతో మనం ముగించాం. చివరికి ఎట్టకేలకి ఏమైతేమి యోనాకు తెలిసిపోయింది. అనగా యోనా దేవుడు నేను వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళడం లేదు, వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాను గనుక ఇది నా మీదకి దేవుడు రప్పించాడు, ఇంక నేను తప్పించుకోలేను అని మనం అతడు ఏ విధంగా తను తాను గురించి చెప్తున్నాడో మనం చదువుకున్న భాగంలో మనం చూస్తా ఉన్నాం. చివరికి వారు ప్రశ్నించేంత వరకు కూడా అతడు నిద్రపోతూ ఉన్నాడు. ఓ ఈ నిద్రపోతా, నువ్వెందుకు లేచి ఎవరెవరు దేవుళ్ళు మేము ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మీ దేవుణ్ణి ప్రార్థన చేయలేదు, మా దేవతలకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అని అతన్ని లేపినప్పుడు ఆ నిద్రలో నుండి మేల్కొని యోనా చెప్పినటువంటి సమాధానం మనం చదువుతున్నాం. కనుక మనం 9వ వచనాన్ని మాత్రం ఏ విధంగా ఒప్పుకుంటున్నాడో యోనా, దానిలో ఉన్నటువంటి పాఠాలేంటో ఈ దినం ఈ గ్రంథాన్ని చూసుకుని మనం ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. 9వ వచనంలో చెప్తున్న మరొక పర్యాయం నేను 9వ వచనాన్ని చదువుతున్నాను. అతడు వారితో ఇట్లనెను, అనగా యోనా వారితో ఇట్లు చెప్తూ ఉన్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రముకును భూమికిను సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడినై ఉన్నాను. ఇతడు అవిధేయుడు, ఇతడు దేవుని మాటకు లోబడలేదు, కానీ తను తాను వారి ముందు చెప్పేటప్పుడు మాత్రం ఎంత గంభీరంగా చెప్తూ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే అతడు ఆదికాండం నుంచి ప్రారంభించాడు, మధ్యలో నుంచి కాదు, కానీ అతడు ఆదికాండం నుంచి ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు అనే మాటలు మనం ఇక్కడ చూసినట్లయితే అతడు ఇక్కడ ఈ వచనంలో 4 భాగాలుగా ఉంటా ఉన్నాయి. ఈ 4 భాగాలు
మనం గమనించినట్లయితే 4 హెచ్చరికలు మనకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుడు తన దాసుణ్ణి దేవుడు అప్పగించినటువంటి పనిని అతడు మరిచిపోయి, లేకపోతే దేవుని ఆజ్ఞకు లోబడకుండా అతడు వ్యతిరేకంగా వెళుతూ ఉండగా ఏ విధంగా అతన్ని సంధించి మరలా తీసుకుని వస్తూ ఉన్నాడో, అలాగే అవిధేయులైనటువంటి మనల్ని కూడా దేవుడు తన సన్నిధికి తన పని అప్పగించి ముగించేంత వరకు ఏ విధంగా ఆయన మనకు తోడుగా ఉంటాడో అనేది యోనా గ్రంథంలోనేటువంటి పాఠాలు అని మనం మొదట్లోనే చూసాం. ఈ వచనంలో 9వ వచనంలో చూసినట్లయితే నేను చెప్పిన రీతిగా 4 భాగాలు ఉంటా ఉన్నాయి. ఈ 4 భాగాలు ఏంటంటే మనం చూసినట్లయితే మొదటగా నేను హెబ్రీయుడు అంటున్నాడు. గమనించండి, నేను హెబ్రీయుడు అంటున్నాడు. రెండవదిగా సముద్రమునకును భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడికి నేను దాసున్నట్లుగా సేవకున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ఆకాశమందుండే దేవుడికి నేను దేవుడికి నేను దాసుని అంటున్నాడు. చివరగా ఆ ఆకాశమందుండే దేవుడైనటువంటి యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడని అని ఈ 4 మాటలు చెప్తున్నాడు. మొదటగా నేను హెబ్రీయుని అంటున్నాడు. తర్వాత సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన సేవకుని అంటున్నాడు. తర్వాత ఆకాశమందుండే దేవునికి నేను సేవకుని అంటున్నాడు. చివరగా ఆకాశమందుండే ఆ దేవునికి నేను భయభక్తులు కలిగిన వాడిని అంటున్నాడు. నిజమే అతను చెప్పేది. అయితే ఆ అంత గొప్ప స్టేట్మెంట్ అతని గురించి ఇస్తున్నాడు, కానీ అతడు చేసే పని మాత్రం ఎలాగా వినేవారికి భయాన్ని కలిగించిందో, ఎలాగా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి ఏ విధంగా తిరిగి వెళ్తూ ఉన్నాడో అని వారికి ఇంకా భయము, మరింత భయపడనే మాటల కింద మనం చూస్తా ఉన్నాం. కనుక అతడు పారిపోతున్నాడని తెలియడం ద్వారా వాళ్ళు మరింత భయపడి వాళ్ళు యోనా గురించి విచారించడం మొదలు పెడుతూ ఉన్నారు. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉంటే మరలా మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ఈ మాటలు మనం చూసినప్పుడు ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. చూడండి, మొదటిగా అతను అంటున్నాడు నేను హెబ్రీయుడును అంటున్నాడు. ఐ యామ్ హీబ్రూ అనంటే అతడు అనగా యోనా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే అబ్రహామును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అబ్రహాంకి మాత్రం మొదటగా పేరు ఇవ్వబడ్డది, హెబ్రీయుడైనటువంటి అబ్రహాం అని. ఈ అబ్రహాంకి కూడా ఎలాగా వచ్చిందంటే ఆ కల్దీయుల ఊరిలో నుండి, ఆ ఊరు అనే ప్రదేశం నుంచి దేవుడు చెప్పమన్న వెళ్ళమన్నటువంటి ఊరికి దేవుడు చెప్పినట్టు మాటకు లోబడి అతడు వ్యతిరేక దిశగా వెళ్ళే వారిని, లేకపోతే నది దాటిపోయే వారిని హెబ్రీయులు అని అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం కానీ చూసినట్లయితే వీళ్ళు ఏబేరు అనేటువంటి షేము వంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఈ అబ్రహాము దేవుని మాటకు లోబడేవాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. దేవుణ్ణి నమ్మడం ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇవన్నీ మనం ఆది కాండంలో చూస్తా ఉన్నాం. కనుక వీళ్ళు ఇంకో విధంగా చెప్పాలంటే వారు శరణార్థులుగా ఉన్నారు వేరే దేశానికి, అనగా గుడారాల్లో నివసించడానికి వారు ప్రయాణమై వెళ్ళినటువంటి వారు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అబ్రహాములో నుంచి వచ్చినటువంటి వారు ఈ యొక్క హెబ్రీలు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇంకో విధంగా చెప్పాలంటే హెబ్రీలు అనే మాట అంటే ఫ్రమ్ ద అదర్ సైడ్, వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం, ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. ఇంకో విధంగా చెప్పాలంటే మనము
అక్రాస్ ద రోడ్, లేకపోతే వారు దాటి వెళ్ళేటువంటి వారు అని హెబ్రీల గురించి మనం పాఠం నేర్చుకోవచ్చు. అట్లయితే ఈ హెబ్రీయుడు అని చెప్పుకుంటున్నారు కదా, ఆ హెబ్రీయులు ఎలాంటి వారు? ఆ హెబ్రీయుల గురించి ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి ఈ యోనా వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడా? అటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటే ఎందుకు దేవుని మాటకు లోబడకుండా పారిపోతూ ఉన్నాడు? దానిలో మనకున్నటువంటి పాఠం ఏంటి? ఇది రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. కనుక మొదటగా హెబ్రీయుల గురించి మనం చూసినట్లయితే దేవుని మాటకు వారు లోబడే వాళ్ళు అనే మాటలు మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని యోసేపు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, యోసేపు బానిసగా అమ్మబడ్డాడు ఐగుప్తు దేశంలో. అయితే ఆ సమయంలో మనకు తెలుసు కలలుగన్నాడు. తర్వాత అతడు ఆ గోతిలో వేయబడ్డాడు. తర్వాత ఇష్మాయిల్ ద్వారా వారు అమ్మబడ్డాడు. అతడు ఫరో ఇంటికి వెళ్ళాడనే మాటలు మనం చూస్తున్నాం. పోతీఫర్ ఇంట్లో కొంతకాలం ఉన్నాడు. తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. తర్వాత ఫరో ఇంటికెళ్ళి అక్కడ ఏ విధంగా గవర్నర్ అయ్యారో పాఠాలన్నీ తెలుసు. ఆ సమయంలో ఐగుప్తులో నుంచి తన అన్నదమ్ములు చూడడానికి, లేకపోతే ఆ కరువు సమయంలో ధాన్యాన్ని కొనడానికి వారు యాకోబు పంపగా, ఇదిగో ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తులో ధాన్యం ఉందని నేను విన్నాను. మీరు వెళ్ళి ధాన్యం మన కొరకు కొనుక్కోరండి. మన చావకుండా బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కురమ్మని యాకోబు తన కుమారులకు చెప్తారు. కుమారులు వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఒక మాట రాయబడ్డది. 43వ అధ్యాయంలో 32వ వచనం ఆదికాండంలో ఒక మాట వ్రాయబడింది. దయచేసి నాతో కూడా చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 32వ వచనం. 43, 32వ వచనంలో అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. ఈ మాట జ్ఞాపకం చేసుకునండి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా హెబ్రీయులతో కలిసి ఐగుప్తీయులు మేము గొప్ప అని చెప్పేసి వారు భోజనం చేయకుండా సపరేట్ గా కూర్చుంటున్నారు. అన్నదమ్ములు వచ్చారు వారికి. ఈ వారు హెబ్రీయులు అని తెలుసుకున్నారు. ఐగుప్తీయులకు వేరుగా, అలాగే ఈ హెబ్రీయులకు వేరుగా భోజనాన్ని వడ్డించినట్టుగా. అనగా వారు వేసుకునేటువంటి దుస్తులు వేరుగా ఉంటాయి. వారు జీవించే విధానం వేరుగా ఉంటుంది. వారు భాష వేరుగా ఉంటుంది. వారు నడుచుకునే నడవడికి సపరేట్గా ఉంటుంది. అందుకని వారు వీరితో కలిసి భోజనం చేయరు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరనే మాట మొదటగా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మోషే యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఐగుప్తీయుల దేశంలో నుంచి ఇదిగో తన ప్రజలను విడిపించడానికి ఫరో యొక్క కోర్టులో, ఫరో యొక్క ఆ యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఫరోతో. చూడండి దయచేసి నాతో కూడా నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం. అక్కడ కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఇదిగో వారు మాట విందురు గనుక, దేవుడు చెప్తున్నాడు ఎవరికి? మోషేకి, నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూసి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను. అనగా మొదటగా ఐగుప్తీయులు హెబ్రీయులు ప్రత్యేకింపబడినవారు. అందుకని మనం చూసినట్లయితే గోషేను దేశంలో వారికి ఫలభరితమైనటువంటి ప్రదేశం దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తెగుళ్ళు వచ్చినప్పుడు గోషేను దేశంలో, అనగా ఇశ్రాయేలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రదేశంలో తెగుళ్ళు లేవు, కానీ మిగతా ఐగుప్తు దేశం అంతా కూడా తెగుళ్ళు ఉన్నాయని మనం చూస్తున్నాం. అనగా
చూడండి, ఇశ్రాయేలీయులకి ఎంత ప్రత్యేకతను దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ మోషే చెప్తున్నాడు, మా దేవునికి మేము పండగ ఆచరించాలా? అయితే మా హెబ్రీలు దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయె. అనగా హెబ్రీలు అంటే వారి సహవాసము వేరుగా ఉంది. హెబ్రీలు అంటే ఇదిగో పరలోకంలో ఉండేటువంటి దేవుడు వారికి ప్రత్యక్షమయ్యేవాడు అని అర్థం. 5వ అధ్యాయం ఇదే నిర్గమకాండం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను అనే మాట. పరలోకంలో ఉండే దేవుడు హెబ్రీలకి వారికి నేరుగా కలుసుకుంటున్నాడు అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. మమ్మల్ని ఎదుర్కొన్నాడు, ఆయనకు పండగ ఆచరించమని మాకు సెలవిచ్చాడు గనుక మేము వెళ్ళాలి అని వారు చెప్తూ ఉన్నారు. ఆయనకి బలిర్పించాలి. ఆయనకి మేమేం చేయాలా? 3 దినాలంతా ప్రయాణం అంతా పోయి మా దేవుడికి బలిర్పించాలి. లేని ఎడల ఆయన మా మీద కోపపడునేమో అని అంటున్నారు. అనగా హెబ్రీలు అంటే వారు దాటి వచ్చిన వారు ఒకటైతే, హెబ్రీలు అంటే రెండవది వారు ప్రత్యేకంగా ఉన్నవారు రెండోదైతే, మూడవది ఇదిగో వారు దేవుడు ప్రత్యక్షమైన దేవుడు వారికి హెబ్రీలు కనబడేవాడు అనే మాట మూడోదైతే, నాలుగోది ఇదిగో ఆయన చెప్పినట్లుగా మేము బలి చేయాలి. ఎన్ని ప్రత్యేకతలండి హెబ్రీలు అంటే. అదే మాట మనం కానీ చూసినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనంలో ఇదే నిర్గమకాండంలో ఇదైతే నాతో కూడా చూడండి. ఆ అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరు చేసి ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట. ఇది గోషేన్ దేశంలో జరిగినటువంటి ఆ విషయం. గోషేను అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకటి, గోషేను దేశంలో దేవుడు ప్రత్యేకపరిచాడు ఇశ్రాయేల్ని. గనుక యోనా చెప్పేటువంటి నేను హెబ్రీయుడును అని అన్నప్పుడు అతడు ఇదిగో అబ్రహాముతో అతడు తను కలుపుకొని చెప్పుకుంటున్నాడు. అట్లయితే హెబ్రీలు ఎలాంటి వారు? హెబ్రీలు నది దాటి వచ్చిన వారు, హెబ్రీలు ప్రత్యేకంగా ఉన్నవారు, హెబ్రీలు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నవారు, హెబ్రీలు దేవుని మాటకు లోబడేటువంటి వారు, హెబ్రీలు దేవుడు పరలోకంలో దేవుడికి అర్పణ అర్పించేవారు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు. అట్లయితే ఈ హెబ్రీయుడైనటువంటి యోనా దేవుడు సెలవిచ్చిన మాటకు లోబడలేదని మనం చూస్తాం. మీరు తర్వాత చదవండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఇంతకుముందు కూడా నేను చెప్పాను 3-4 పర్యాయాలు ఆయన ప్రత్యక్షమాయననే మాట ఉంటా ఉంది. యేసు మన పాపములను తీసివేయుడుకు ఆయన ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని ఇదిగో మన పాపం నుండి విడిపించడానికి ప్రత్యక్షమయ్యాడు అనే మాట. ఇక చూడండి, ఒక మాట 1-2 మాటలు యోహాను రాసిన మొదటి పత్రికలో మనం కానీ చూసినట్లయితే ఆ మాటలు పదే పదే మనకు కనబడతా ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగా ఉంది. 4-5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అనే మాటను చూస్తున్నాం. అదే 3వ అధ్యాయం 8వ వచనంలో మనం కానీ చూసి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాటను చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మన యందుంచిన ప్రేమ యేసు క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడెను అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలని చూసినప్పుడు మనకు కూడా ప్రత్యక్షమయ్యాడు. మన పాపాలను తీసివేసాడు ఆయన, సాతాను యొక్క క్రియలు లయపరిచాడు ఆయన. అంత మాత్రమే కాదు, దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిదో బయలుపరిచాడు ఆయన. ఈ విధంగా మనం చూస్తూ పోయినట్లయితే నిజంగా మనం ఎంత ధన్యులో చూస్తున్నాం. అట్లయితే హెబ్రీలు అంటే ఇదిగో అది అర్థమయ్యింది. వాస్తవంగా పాత నిబంధనలో ఇంకొక హెబ్రీయుడు ఉన్నాడు. ఆయన కూడా చెప్తూ వచ్చాడు, నేను హెబ్రీయుడును,
అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. 2 కొరింథీ పత్రికలో మనం గాని చూసినట్లయితే నిజమైన హెబ్రాయుడు ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పొందాడండి. ఎన్ని శ్రమలు ఆయన పొందాడో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం గాని చూసినట్లయితే ఆయన హెబ్రాయుడు అని చెప్పుకుంటూ ఎలాగా ఆయన తన పరిచర్యను కొనసాగించాడో చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి చెప్తున్నాడు. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను కూడా అట్టువాడనే అని చెప్తూ ఆయన ఎన్ని శ్రమలు పొందాడో 23వ వచనం నుంచి 24వ వచనం వరకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని శ్రమలు నేను ఇదిగో ఆ యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఆ ప్రభువు కొరకు నేను శ్రమలు పొందాను అని నిజమైన హెబ్రీయుడు గురించి చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇంకొక మాట మనకు బాగా తెలిసి ఫిలిప్పీ పత్రికని మనం ఆల్రెడీ ధ్యానించాం. ఆ ఫిలిప్పీ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే ఆయన అతిశయించడానికి కారణం చెప్తూ ఉన్నాడు. ఎవరు? పౌలు కదా. మన అతిశయము గురించి చెప్తూ ఆయన అతిశయం గురించి చెప్తూ 3వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసును దర్శించున్న మనమే సున్నతి ఆచరించువను అని చెప్తూ, కావాలి అంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకుని వచ్చును అని చెప్తూ 5వ వచనం నుంచి ప్రారంభిస్తున్నాడు. 8వ దినమున నేను సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయము నందు పరిచయుడినై ఆసక్తి మీద సంఘమును హింసించుచు అని చెప్తూ ఉన్నాడు. అయితే చివరికి ఒక మాట చెప్తున్నదో వచనంలో, ఇదిగో నేను నాకు అయినను ఏవేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటూ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. అది నిజమైనటువంటి హెబ్రోని యొక్క తలాంత్ లేకపోతే అలవాటు. అయితే ఈ హెబ్రీయుడు మనం చూసినట్లయితే దేవుని ప్రత్యక్షతను పొంది దేవుని మాటలు విని ఇదిగో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్లకుండా వ్యతిరేకంగా వెళుతూ ఉన్నాడు అనే మాట విన్నాం. అట్లయితే ఈయన హెబ్రీయుడు అని చెప్పుకుంటూ ఉంటే, అబ్రహాముతో తనను పోల్చుకుంటూ ఉంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మి నీతివంతుడిగా తీర్చబడ్డాడు, అబ్రహాము గుడారాల్లో నివసించాడు, అబ్రహాము దేవుని మాటకు లోబడి సమస్తమును జరిగించాడు అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి ఈ హెబ్రీయుడు గురించి మనం చూసినప్పుడు ఇదిగో దేవుని ప్రత్యక్షత పొంది కూడా ఆ ప్రత్యక్షతకు అవిధేయుడయ్యాడని మొదటగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే అదే 9వ వచనంలో సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఉన్నాడు. నేను ఏ దేవుణ్ణైతే సేవిస్తూ ఉన్నానో, ఏ దేవుణ్ణైతే నేను నమ్మి ఉన్నానో ఆ దేవుడు భూమి ఆకాశాలు సృజించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు. అబ్బో, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి. భూమి ఆకాశాలు సృజించినటువంటి ఆయన సేవకుడిని నేను అని చెప్తున్నాడు. అట్లయితే అటువంటి సృష్టికర్తకి ప్రవక్తగా ఉన్నటువంటి ఈ యోనా దేవుని మాటకు లోబడుతున్నాడా? లేదు. సమస్తమైనటువంటి దేవుడు అని తెలిసినటువంటి యోనా దేవునికి లోబడుతున్నాడా? లేదు. ఒక మాట చదవండి, చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ విధంగా మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడో అక్కడ మనం చూస్తాం. 43వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీ రాజును అని
ఆయన చెప్తున్నాడు, ఇదిగో సముద్రంలో త్రోవ కలుగు చేయువాడును, వడిగల జలములో మార్గము కలుగు చేయువాడును, రథములను గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎంత మంచి మాటలండి. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తను నేనే మీ రాజును. ఆయన పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త, రాజు అయి ఉన్నాడు. ఇదిగో యోనా ప్రయాణం చేస్తున్న సముద్రంలో ఆయన త్రోవను కలుగు చేయువాడు. ఒక విధంగా చెప్పాలంటే వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడు అని, ఇదిగో ఆ సృష్టికర్తని గురించి అతడు మర్చిపోయాడు. రెండోదిగా ఇదే యెషయా గ్రంథంలోనే 45వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇంకొక మాట అక్కడ వ్రాయబడ్డది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచు ఉన్నాడు అనే మాటను చూస్తున్నాం కదా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాటలు చెప్తున్న 12వ వచనంలో, భూమిని కలుగు చేసిన వాడిని నేనే, దాని మీద ఉన్న నరులను నేను సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వసమూహమును నేను ఆజ్ఞ ఇచ్చి తిని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ మనం ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటివి. అటువంటి సృష్టికర్తను హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనంలో, తమ సృష్టికర్తను మరిచి వారు నాకు దూరం అయ్యాడని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ప్రసంగి గ్రంథకర్త చెప్తూ, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అంటున్నాడు. కాబట్టి చిన్నతనం నుంచే సృష్టికర్త ఎవరో వారిని, ఆయన గురించి పిల్లలకు చెప్పాలని ప్రసంగి గ్రంథకర్త, జ్ఞాని అయిన సొలొమోను. ఆకాశం క్రింద సమస్తమును వ్యర్థము అని చెప్పినటువంటి ఆ ప్రసంగి చివరికి, ఇదిగో నీ బాల్య జన్మనుందే సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకో, స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉన్నారు. అట్లయితే ఈ ప్రవక్త తన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను గొప్పగా చెప్తున్నాడు. కానీ ఇదిగో ఈ తుఫాను రేపినటువంటి ఆయన, అదిగో ఆ సృష్టికర్తే. ఈ జలాలు ఈ విధంగా అల్లాడడానికి కారణం ఆయనే. గ్రహించినటువంటి వాడు యోనా ఎలాగా తప్పిపోయాడో ఒకసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం. తర్వాత మూడోదిగా మనం చూసినట్లయితే ఆకాశమందుండే దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు కదా. ఆకాశమందు ఉండు దేవుడైన యెహోవా, ఆయన ఆకాశమందు ఉన్నాడు. కీర్తనాకారుడు అంటే, నీవు ఆకాశమందు ఉండగా భూమి క్రింద నాకు ఏది ఎక్కర్లేదని అంటాడు ఒక దగ్గర. ఆయన ఆయన ఆకాశంలో ఉంటూ ఉండగా భూమి మీద ఏది ఎక్కరలేదు వాస్తవానికి. ఆకాశమందుండే దేవుడు తన పిల్లలకు సమస్తమును ఆయన చూపేవాడిగా ఉన్నాడు. చూడండి 1-2 వచనాలు మనం కానీ ఇక్కడ చూసినట్లయితే, ఆ ఆ ఆయన ఆకాశమందుంటే సృష్టికర్త అయిన దేవుడు, నీతో సమానమైన ఎవరైనా ఉన్నారా అని మనం చూడగలం. ఆయన ఆకాశంలో ఉంటూ ఉండగా ఆకాశం నుంచి ఆయన కనుదృష్టి భూమి మీద సంచారం చేస్తూ ఉండగా, మరి ఆయనకి కనబడినటువంటి సృష్టం ఏదైనా ఉందా? ప్రతిదీ ఆయనకి కనబడుతూ ఉందని మనం చూస్తాం. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోనా తన దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు, కానీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనం ప్రకారం ఆయన నడుచుకోలేదని మనం చూస్తాం. కనుక ఆకాశమందు ఆయన ఉంటూ ఉండగా కదా, ఒక వచనం చూడండి 119వ కీర్తనలో ఆయన ఆకాశమందు నిలకడగా ఉన్నాడంట. చూడండి 119వ కీర్తన 89వ వచనంలో, 119వ కీర్తన 89వ వచనం, 119వ కీర్తన 89వ వచనం, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన మాటలు ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంటాయి.
మనకు కావాల్సినప్పుడల్లా కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వాక్యం పంపి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకో. ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అనగా ఆయన మనతో మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడని మనం చూస్తాం. రూతు గురించి మనం రూతు గ్రంథంలో చూస్తాం. ఆమె బోయజు పొలమందు యవన కాలమందును అంత మాత్రమే కాదు, గోధుమల కాలమందును నిలకడగా ఉండును అనే మాట 2-3 పర్యాయాలు రాయబడ్డారు. అనగా బోయజ్ యొక్క పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. బోయజ్ యొక్క పొలము సంఘములో ఆహారం సమృద్ధిగా కూర్చేటువంటి స్థలంగా ఉంటా ఉంది. ఆమె పరిగెక్కర ఏర్కుంటుందంటే ఇదిగో బోయజ్ పొలంలో నిలకడగా ఉండి ఆమె పరిగె ఏర్కుంటారు. మనం కూడా స్థానిక సంఘములో నిలకడగా ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని అందించేవాడిగా ఉన్నాడు. ఆయన వాక్యం చేత మనం తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్యము నిత్యము ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కనుక ఆకాశమందు నీ ఉండగా నాకు భూమి మీద ఏమీ అక్కర్లేదు అన్నట్లుగా కీర్తనాకారుడు మనం ఎంత ధన్యులమో మనం చూస్తా ఉన్నాం. 123వ కీర్తనలో అదే మాట చెప్తూ ఉన్నాడు. ఆ 123వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడ్డది. చూడండి, 123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆసనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు తెచ్చున్నాను. దాసుల కన్నులు తమ యజమాని తట్టును, దాసీ కన్నులు తమ యజమానురాల చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. ఎంత మంచి మాట చూడండి. ఆకాశమందు ఆశీనుడైనటువంటి ఆయన మన కన్నులెత్తి మనం చూడాలని లేఖనాల్లో రాయబడి, యజమానుడు తట్టు ఇదిగో ఏ విధంగా ఆ దాసుల కన్నులు ఉంటాయో, దాసీ కన్నులు యజమానురాల తట్టు ఉంటాయో, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలని. కాబట్టి యోనా చెప్తున్నాడు, ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, కానీ అతని కన్నులు ఆ వైపు లేవు. యోనా ఇదిగో ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, కానీ అతని తర్షీషు వైపు వెళ్తూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, కానీ అతడు ఇదిగో ఆ నినివే వైపు వెళ్ళడం లేదు, కానీ దానికి వ్యతిరేకంగా తర్షీషు వైపు వెళుతూ ఉన్నాడు. ఎంత విచారకరం అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక వచనం చూడండి. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఆకాశమందు ఉండి మహత్కార్యాలు చేసేవాడని అక్కడ మనం పేతురు ప్రసంగంలో చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చూడండి 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను అని ఇక్కడ మనం అక్కడ వ్రాయబడి ఉంది. ఆకాశమందు ఉండే దేవుడు ఏం చేస్తాడో అనే మాటలు ఇక్కడ మనం చూస్తాము. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను చేయవాడు అని ఆకాశమందున్న దేవుని గురించి మనం చూస్తున్నాం. చివరిగా మనం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఆకాశమందుండి ఇంకా ఏం చేస్తున్నాడో ఒక్క మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి అని చెప్తూ కొరింథీయులకు రాసిన 8:9లో క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం సరే, ఇది నేను తప్పు రాసుకున్నాను రెఫరెన్స్. కాబట్టి ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు ఎలాగా ఉన్నాడో మనం చూస్తా వచ్చాం. అటువంటి దేవుడు మర్చిపోయినట్లుగా
మనం చూస్తున్నాం. చివరగా 4వ మాట అంటున్నాడు, నేను ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని అని అంటున్నాడు కదా! ఆ యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని 9వ వచనంలో యోనా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అట్లయితే భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు సమస్తమును బయలుపరిచేవాడని మనం చూస్తున్నాం. హెబ్రీయుడనన్నప్పుడు అబ్రాముకి ఇదిగో 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము గురించి చెప్తూ దేవుడు అన్నాడు, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా అని అంటున్నాడు. అనగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేది వారికి తన కార్యాలు బయలుపరిచేవాడని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన తన యందు భయభక్తులు కలిగి ఉండేవారికి తన విషయాలు బయలుపరిచేవాడని మనం చూస్తున్నాం. అట్లయితే ఇదిగో ఈ విషయాలు నేను భయభక్తులు కలిగి ఉన్నానన్నప్పుడు దేవుడు యోనాకు బయలుపరిచాడు. అయితే దాని ప్రకారం అతను వెళ్ళలేదని మనం చూస్తాం. చూడండి ఒక మాట కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ విషయాలు ఆయన కలుగజేస్తున్నాడో చూడండి కనపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. 25వ అధ్యాయం కీర్తన గ్రంథం 12వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అనే మాట. కాబట్టి ఈ కోరుకున్న మార్గము దేవుడు ముందుగానే యోనాకు తెలియజేశాడు. అయితే దాని నుంచి వేరైపోయినట్లుగా చూస్తున్నాం. 14వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఈ 25వ అధ్యాయం 14 యెహోవా మర్మము ఆయనను భయభక్తులు గల వారికి తెలిసినది అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. అట్లయితే ఈ 2 తెలిసినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని చెప్పుకుంటున్నాడు. కానీ అతడు వెళ్ళవలసిన మార్గం చూపించినప్పటికీ బోధించినప్పటికీ దాని నుంచి తప్పిపోయినటువంటి యోనా. దేవుని యొక్క మర్మం తెలిసినప్పటికీ కూడా దాని నుంచి తప్పిపోయినటువంటి యోనా గురించి మనం చూస్తున్నాం. అందుకని 34వ కీర్తనలో 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అనే మాటలు మనం చూస్తాం. 9వ వచనంలో యెహోవా యందు భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువు లేదు. ఈ మాటలన్నీ మనం చూసినప్పుడు భక్తి గల వాళ్ళని చెప్పుకుంటున్నాడు. కానీ యోనా హెబ్రీయుడు అని చెప్పుకుంటున్నాడు. ఆకాశమందున్న దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అటువంటి దేవుని నేను భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు. కానీ ఇదిగో అన్నిటి నుంచి తప్పిపోయినటువంటి యోనాను గురించి మనం చూస్తున్నాం. ఈ విషయాలు మన జ్ఞాపకానికి వస్తూ ఉండగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకో. నేను విశ్వాసిని అని చెప్పుకున్నప్పుడు విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఇదిగో మా సృష్టికర్త భూమి ఆకాశాలు సృజించినటువంటి వాడు అన్నప్పుడు అయితే ఆయనకి మనం లోబడుతున్నాం. జలాలు లోబడుతున్నాయి, భూమి మీద ఉన్న సమస్తము లోబడుతుంది. అయితే మనిషి దేవునికి లోబడడం లేదు. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు చెప్తున్నాం. అట్లయితే ఆయన నిలకడగా ఉంటూ ఉండగా మనం నిలకడ కలిగి ఉంటున్నామా? జ్ఞాపకానికి కోరుతున్నాం. భయభక్తులు కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నాం. అట్లయితే మనకు ఆయన మర్మాలు తెలియజేస్తున్నాడు. మనం కోరుకున్న మార్గం మనకు తెలియజేస్తున్నాడు. లేకుంటే దేవుని వాక్యం చదువుతూ ఉండగా ఆ ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మనం గ్రహిస్తున్నాం. ఇవి ఈ 4 మాటల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. కనుక ఈ విధంగా యోనా తన గురించి చెప్పుకుంటున్నాడు. కానీ దాని భావం తన ఆ అనుభవంలో లేడని అటువంటి మనం కూడా ఏ అనుభవం నుంచి తగ్గిపోయాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం కూడా దాటి వచ్చిన వారమే కదా. సంఘం అంటే లోకంలో నుంచి మనల్ని పిలిచినవాడు. ఎక్లేషియా అని మనం కొన్నిసారి చూసాం. ప్రత్యేకింపబడిన వారమే, ప్రతిష్ఠింపబడిన వారమే. దేవుడు మనకు ప్రత్యక్షమైన వాడే. ఎన్ని విషయాలు ఉంటుంటాయి.
ఒకసారి మనల్ని మనం సరి చేసుకుని దేవుని వాక్యం ప్రకారం లోబడి ఆయన మాట విని మనం ముందుకు సాగునట్లు ప్రభు మనకు సహాయం చేయండి. మీ అందరికీ నా వందనాలు.